శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. శనివారం రోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇలాంటి మహిళా దినోత్సవం రోజు నిజానికి చాలామంది అంటే మీడియా యావత్తు కూడా ఎంతోమంది ప్రముఖ మహిళలను కావచ్చు, లేకపోతే అనేక కష్ట నష్టాల కోర్చి ఒక విజయం సాధించిన మహిళలను కూడా పరిచయం చేస్తుంటారు. అదే కోవలో మనం కూడా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తన శక్తియుక్తులతోని ఎవరి అండదండల ఆ స్థాయిలో లేకున్నా కూడా ఒక ప్రోత్సాహంతో అంటే సమాజం ప్రోత్సాహంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొని ఈరోజు ఒక వ్యక్తి అంటే మహిళలు ఎలాంటి సహకారం లేకున్నా ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత పొందుతారనే ఆశ్చర్యం చెందేలా ఇక్కడ పద్మజ గారు ఉన్నారు, మేడం పద్మజాదేవి గారు. వారిని గురించి తెలుసుకోవాలంటే ఒక బ్యూటీషియన్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు, ఒక డాన్సర్గా, తర్వాత వివిధ కళారంగాలకు సంబంధించిన వ్యక్తిగా, అనేక కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తిగా, వీటన్నిటితో పాటు ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక సామాజిక వర్గానికి చెందిన సంస్థ ప్రతినిధిగా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బయోగ్రఫీ పద్మజాదేవి గారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యపడింది, అటు వీటన్నిటికీ సహకారం ఎలా ఇచ్చారు, భవిష్యత్తులో ఆమె యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్మజాదేవి గారు నమస్కారం. నేను ప్రారంభంలోనే చెప్పినట్లుగా ఒక మామూలు వ్యక్తి ఈ స్థాయికి అంటే అసామాన్య స్థాయికి ఎలా ఎదిగారు, ఫస్ట్ ఒకసారి మీ కుటుంబ బయోగ్రఫీ చెప్పండి, ఆ తర్వాత అంచెలంచెలుగా మీ యొక్క ఉత్థానం ఎలా జరిగింది చెప్తారు. నమస్తే సార్. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు. నా పేరు పద్మజాదేవి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈగా చేసేవారు. ఇంకా నాన్న యాంబిషన్స్ అంటే ఎక్కువ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ నాన్న ఉన్న పొజిషన్స్కి వేరే వాళ్ళకి ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నప్పుడు డిఈగా ఉన్నప్పుడు ఈఈ గారికి అంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి నాకు అనిపించేది ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా మనము ఒక పొజిషన్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అదొకటి ఆలోచించేదాన్ని గవర్నమెంట్ జాబ్ కోసమని. సెకండ్ వచ్చేసి నాన్నకి నన్ను పొలిటికల్ లీడర్ చేయాలని చిన్నప్పటి నుండి చాలా, ఎందుకంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడడం కానీ డాన్స్ క్లాసెస్కి చిన్నప్పుడే నన్ను పంపించడము, నన్ను మంచిగా చదివించాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక మంచి పొలిటికల్ లీడర్. మన లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న తరుణంలో నన్ను కూడా ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అంటే చిన్నప్పుడు నాన్న వాక్కు ఊరికే ఉంటూ ఉండేది. అలా నాకు కొంచెం సోషలిజం పట్ల ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నా కూతురు అనే వాక్కు నాన్న మాట్లాడుతూ ఉండేది అందరిలో. ఆ మాట నాకు కొంచెం ఇన్స్పిరేషన్, అంటే పొలిటికల్లో ఉంటే కొంచెం ఉంటుంది, కాకపోతే దానికి ఒక ఏజ్ టైము రావాలి అనేది ఆలోచన పెట్టుకొని నేను పొలిటికల్లో కొంచెం లేట్గా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి నాకు 2 ఆడపిల్లలు. ఇంకా మా హస్బెండ్ కూడా తను ఉన్న రోజులలో నాకు చాలా మంచి సపోర్ట్ చేసేవారు. తనకి కూడా నేను ఏదైనా కూడా కాదనేవారు కాదు. అంటే నేను ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడము. స్టార్టింగ్ నేను బ్యూటీ పార్లర్ అనేది నా కోసం సెల్ఫ్గా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ఒక వీడియో, తను వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత 10th క్లాస్, తను నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ టీచర్ జాబ్ అయినా ట్రై చేయాలని చూస్తుంది. ఇంకా తను అప్పుడు ఏం చేయాలో తెలియక తనకే బ్యూటీ పార్లర్ నేర్పించేసి తన కోసమని నేను పార్లర్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇంకా కొంచెంగా డాన్స్ క్లాసెస్, కూచిపూడి డాన్స్ క్లాసెస్ చెప్తున్న తరుణంలో చాలామంది మహిళలు నా దగ్గరికి రావడము, వాళ్ళ పిల్లలని కనీసం స్టేజ్ ప్రోగ్రామ్ ఇప్పించలేని పొజిషన్లో ఉండడం, వాళ్ళని చూసిన తర్వాత దీనన్నిటికీ కారణం ఏంటంటే ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకున్న ఫ్యామిలీని గడపడమే కష్టమైన తరుణంలో వాళ్ళు ముందుకెళ్ళేసి ఈ ప్రోగ్రామ్స్ చేయడము అలాంటివి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ కావాలని చెప్పేసి అప్పుడు నేను సాయి శివాని సొసైటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మా హస్బెండ్ సహకారంతో చేసి మహిళలకి ఉచిత ట్రైనింగ్స్ ఇవ్వాలి. టైలరింగ్, బ్యూటిషియన్ అంటే సెల్ఫ్గా ఎదగాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకు వచ్చిన విద్య, వాళ్ళు సెల్ఫ్గా ఎదగాలంటే వాళ్ళు బ్లౌజెస్ కుట్టుకోవడం కానీ లేకపోతే చిన్నగా బ్యూటీ పార్లర్స్ అప్పుడే రన్ అవుతున్న తరుణంలో వాళ్ళు పార్లర్ నేర్చుకుంటే కొంచెం డెవలప్ అవుతారు. అలాగే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఫస్ట్ మనసులో రావాలి, నేను ఫైనాన్షియల్గా నేను ఎదగగలుగుతానని ఒక ఆలోచన వాళ్ళకి రావాలని సొసైటీ స్టార్ట్ చేశాను.
ఇంకా అట్లా మహిళలతో నాకు ఎక్కువ పరిచయాలు పెరగడము. తర్వాత నేను అప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను కొన్ని పాటలు రాయడం, తెలంగాణ మిమ్మిరి అనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆలోచించే విధానం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నక్సలైట్స్ ఎందుకు తయారవుతారు, వాళ్ళు ఎందుకు చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఎందుకు దూరం వెళ్ళిపోతారు అని వాళ్ళ మీద అట్లా ఆలోచన విధానాలు, వాళ్ళ మీద కొన్ని పోయట్రీస్ రాయడము. తర్వాత ఈ సాంగ్స్ కూడా మన ఉద్యమం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తరుణంలో ఆ ఉద్యమం దానికి గల కారణాలు ఏంటి వాటి గురించి తెలుసుకొని మచ్చుకి ఒక చిన్న సాంగ్. మామూలుగా మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడే ఆలోచించడం, బయటికి సొసైటీ పట్ల బయటికి రావడం అనేది ఆలోచన విధానంతో తెలంగాణ మిరి అనే ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో తెలంగాణకి సంబంధించిన సాంస్కృతిక పాటలు, అంటే వైరల్ అయ్యే సాంగ్స్ కాకుండా మంచి ఆలోచనగా ఉండే పాటలు అనమాట. మచ్చుకి వచ్చేసి రెపరెప గాలుల్లోన కురిసెటి పువ్వుల వాన, అందాల నా తెలంగాణ, రాగాల రతనాల వీణ, ఇదొకటి. ఇంకా కొమ్మ కొమ్మల్లో పూసే కోయిల్లారా, కొత్త పాట పాడుకుంటూ జతగా మీరు ఉంటారా, రెమ్మ రెమ్మల్లో కురిసే కోయిల్లారా, కొత్త పాట పాడుకుంటూ జతగా మీరు ఉంటారా. అంటే ఇది తెలంగాణకి సంబంధించిన పాటలు ఈ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాటలో అయితే మనకి సమ్మక్క సారక్క కానీ, మన బతుకమ్మ పూలు వాటికి సంబంధించింది, అంటే మన తెలంగాణ సంస్కృతి అయితే ఏ విధంగా ముందుకెళ్తూ ఉద్యమాలు చేస్తుందో, లాస్ట్కి సమ్మక్క సారలమ్మలు కూడా మన దగ్గర ఎలా ఉద్యమం చేశారు అనే దిశగా వెళ్ళేసి ఉద్యమం ఇలా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఈ క్యాసెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది రిలీజ్ చేసిన ఒక 1-2 monthsలోనే మనకి తెలంగాణ కూడా రావడం జరిగింది. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. పద్మజాదేవి గారు, ప్రారంభంలో మీ తండ్రి ప్రోత్సాహం లేదా తండ్రి ఆశయాల మేరకు, తర్వాత భర్త ప్రోత్సాహం కావచ్చు, ఆయన తర్వాత లేనప్పటికీ కూడా ఒక ఆర్టిస్ట్గా, రచయిత్రిగా, కళాకారిణిగా, తర్వాత బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిగా, వీటన్నిటితో పాటు సాయి శివాని సంస్థ స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ప్రతిబంధకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి? అయితే నాకు ఎక్కడ ఇబ్బందులు అయితే ఏమి ఎదురవ్వలేదు సార్. ఎందుకంటే నేను ఒక ఆలోచన ప్రకారమే ముందుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం, అంటే నా సైడు మిస్టేక్ ఉందా, ఎదుటి వాళ్ళ మిస్టేక్ ఉందా అనేది కొంచెం ఆలోచించడము. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ నేను చేసే పని కరెక్ట్గా ఉంది. కొన్ని విషయాలలో అనిపించింది అప్పుడప్పుడు నేను ఎక్కడన్నా వెళ్ళాలి రావాలి అంటే నాకు కొంచెం మొహమాటం అనిపించేది. కానీ నేను వెళ్ళే వే కరెక్ట్గా ఉంది, నేను ఈ పని చేస్తున్నాను, ముందు నా ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నారు. ఎగ్జాంపుల్ మన లయన్స్ క్లబ్ కానివ్వండి, లయన్స్ క్లబ్లో ప్రతి ఒక్కరు కూడా, అంటే నాకు ఏకధాటిగా నేను ఒక్కటేసారి డైరెక్ట్ స్టేజ్కి రాలేదు సార్. ఎందుకంటే కూచిపూడి డాన్స్ టీచర్గా నేను డైస్ మీదకి రావడం, అక్కడ మాట్లాడడము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు సాయి శివాని సొసైటీ ద్వారా మహిళలతో పరిచయాలు, ఆ విధంగా నేను అట్లా కూడా డయాస్కి రావడం. కొన్ని ఇప్పుడు లయన్స్ క్లబ్లో కూడా నేను కొన్ని పొజిషన్స్ ప్రెసిడెంట్గా, జెర్సీగా అట్లా కూడా నేను డయాస్ మీదకి రావడం. అక్కడ నాకు ఏంటంటే వేదిక నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. ప్రతి స్టేజ్లో నేను ఎదురుగా ఉండకుండా డయాస్ మీద ఉండడం, మాట్లాడము. మళ్ళీ ఇంకొకటి నాకు మీడియా కూడా సార్, నేను అప్పుడు ETV2 యాంకర్గా చేశాను. మన అంతరంగాలు సీరియల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు నాకు ఇదొకటి, నా వాయిస్ అనేది నాకు దేవుడిచ్చిన వరం కూడా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మన తోడు ఉంటాడనే ఒక ఆశయాన్ని నేను నమ్ముకుంటూ ముందుకెళ్తాను. ప్రతి ఒక్క దగ్గర కూడా నేను సక్సెస్గానే నేను వచ్చాను. కాబట్టి నేను వెళ్ళే దారిలలో కూడా నాకు ఎక్కువ ఎదురు దెబ్బలు ఏమి తగలలేదు. అంటే నాకు దేవుడు ఆహ్వానించినట్టే ప్రతి ఒక్కటి కూడా నాకు శుభంగానే జరిగింది సార్. రైట్. మీరు ఆర్టిస్ట్గా, యాంకర్గా కాబట్టి మీకు ఏం పెద్దగా అంటే ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి మీకు ఇబ్బందులు ఎదుర్కాలేదు. వీటితో పాటు మహిళల పక్షపాతి కాబట్టి ఒక నవదుర్గల్లాగా మీరు వివిధ ప్రదర్శనలు కూడా ఆయా అంశాలను ప్రదర్శించారు. అంటే ప్రధానంగా ఒక నిర్వాహకురాలిగా, ఒక యాంకర్గా, ఒక రచయిత్రిగా, ఒక ఆర్టిస్ట్గా, ఇటువంటి పరిస్థితులలో వందలాది మంది మహిళలకు ఎట్లా ఉపాధి కలిగించగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను
ఆర్థికంగా స్వతంత్రంగా నేను ఎదగగలిగాను. ఈ ధైర్యం నాకుంది కాబట్టి ఎదుటి వాళ్ళలో కూడా ఆ ధైర్యం నింపాలి. వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే బాగుంటుంది అనేది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్స్కి వస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా నేనే వెతికిచ్చాను. ఇప్పుడు బ్లౌజెస్ కుట్టే వాళ్ళు ఉంటారు, ఎగ్జాంపుల్ టైలరింగ్ నేర్చుకొని వాళ్ళకి ఒక 2 బ్లౌజులు కుట్టారనుకోండి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానివ్వండి, డాన్స్ క్లాస్కి వచ్చే పేరెంట్స్ వాళ్ళ అట్లాంటివి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ నేనే కల్పించుకుంటూ, ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది, నేను బ్యూటీ పార్లర్ పెట్టేసి ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి నేను మ్యారేజ్ మేకప్స్ కానీ మెహందీస్ కానీ వాళ్ళకి అట్లా ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్నగా, ఇప్పుడు మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళకి, తర్వాత క్యాండిల్స్ తయారు చేయడము, గాజులు తయారు చేయడము, వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళకి స్వతంత్రంగా ఎదగడానికి వాళ్ళకి మనం ఒక మార్గం చూపిస్తున్నాం కాబట్టి అందులో సక్సెస్ఫుల్గా నేను ఎదగగలిగాను. ఇంటి స్థలాల విషయంలో కూడా కొద్ది రోజుల పాటు కొంతమంది సహకరించారు, అది ఎలా సాధ్యపడింది? అది ప్లేసెస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అప్పుడైతే మనకి మన సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు అప్పుడు బీద మహిళలకి ఇళ్ల స్థలాలని మనకి అప్పుడు శాంక్షన్ చేశారు. అందులో మన వరంగల్ దాదాపు అంటే హైదరాబాద్లో స్థలాలు ఇచ్చినా కూడా ఇక్కడ మన బీద మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. మీరు ఎట్లయితే కుటుంబంలో వివక్షత ఎదుర్కోలేదు, మహిళ అని చూడకుండా మీ ఫాదర్ మిమ్మల్ని బాగా ప్రోత్సహించారు, మీ 2 ఆడపిల్లల్ని కూడా ఎట్లా తీర్చిదిద్దగలిగారు? సార్ నిజంగా చెప్పాలంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, మీకు ఎక్కడైనా ఎదురు దెబ్బలు తగిలాయా అని అన్నారు. అయితే నాకు 2 ఆడపిల్లలు ఇప్పుడు ప్లస్ పాయింట్. ఒకప్పుడు నేను ఇప్పుడు ఒక 2014లో నాకు తగిలిన ఎదురు దెబ్బకి వివక్షత అంటే ఏంటంటే 2 ఆడపిల్లలు, నేను ఎట్లా ఉండాలి, వాళ్ళ 2 ఆడపిల్లల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అదొకటి ఉంటే, ఇంట్లో మా ఫాదర్ ఎంత ఎంకరేజ్ చేశారో మా మదర్ చాలా ఎంకరేజ్ చేస్తూనే తను ఒక తల్లిగా నన్ను చూస్తూ తన బాధని తనలోనే పెట్టుకొని, ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు సొసైటీలో ఎదుగుతున్నావు, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఇది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే తను ఒక ఇంజనీర్ వైఫ్గా తనకి పెన్షన్ వస్తుంది, ఆ మామూలు తరగతిలోనే అట్లనే ఉండాలి, నేను కూడా ఏదో పని చేసుకుంటున్నాను, తమ్ముడు కూడా తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఇంకా ఏంటంటే బయటికి వెళ్ళకుండా ఉండడమే బెటరు అనేది ఆలోచనతో నన్ను కొంచెం వెనక్కి లాగారు. తర్వాత నేను ఒక 2-3 ఇయర్స్ కూడా నేను కూడా ఎక్కడికి రాలేదు, ఎందుకంటే అదొక భయం వేసింది. ఎందుకంటే ఎటు వెళ్ళినా కూడా ఆడపిల్లలే కదా, ఏ పని చేసినా కూడా ఈరోజు స్త్రీలకు ఏంటంటే సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు నేను కొంచెం ఆలోచించి వెనకే స్టెప్ వేసాను. మళ్ళీ ఎప్పుడైతే మనకి 2017-18 అప్పుడు మళ్ళీ నేను అనుకున్నారే నేను ఇంత అధైర్యంగా మళ్ళీ అప్పుడు ఎదురుగా సమస్యలు చూస్తున్నాను. ఎప్పుడైతే మహిళల సమస్యలు స్టార్టింగ్లో చూశానో, నేను ఒక సమస్య అయితే మరి నా పిల్లలు ఎట్లా అవ్వాలి, నాకు సంపాదించేంత కెపాసిటీ నాకు ఉంది, నేను ఇంట్లో కూర్చొని కరెక్ట్ కాదు అనే ఆలోచనతోనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా అంబిషన్స్ అన్నీ వెనుకబడిపోతున్నాయి. అప్పుడు డాన్స్ క్లాసెస్ ఆపేయడం కానీ, పార్లర్ ట్రైనింగ్స్ ఆపేయడం కానీ జరిగింది ఒక 2 సంవత్సరాలు. కానీ ఇంకా 2017లో మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకా అల్లు పెరగకుండా నేను నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళేసి ఇప్పుడు 2024-25 అనుకున్న అంబిషన్కి నేను రీచ్ అయిపోయాను సార్. అంటే పద్మజాదేవి గారు అవకాశాలు వచ్చినా రాకపోయినా అవకాశాలు సృష్టించుకున్నారు. అట్లా అందరి మహిళలకు సాధ్యం కాకపోవచ్చు, అలాంటి మహిళలకు ఏం చెప్తారు? నిజంగా కూడా సార్, నేను ఇప్పుడు 100 మంది మహిళలలో ఒక 10 మంది మాత్రమే సక్సెస్ అవుతారు. మిగతా 80 మందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు రావడానికి కొంచెం డేర్. ఫస్ట్ ఏంటంటే మహిళ బయటికి రాలేదు సార్, ఎంత ధైర్యం ఇచ్చినా ఎంత పుషింగ్ ఇచ్చినా కూడా బయటికి రావడం వాళ్ళకి అస్సలు సాధ్యపడకపోవచ్చు. నేను ఇప్పుడు తీసుకున్న నా నిర్ణయం ఏంటంటే, మహిళలు ఇప్పుడు మన ఓట్ బ్యాంక్ చూసుకుంటే మనకున్న 4 లక్షలలో 2 లక్షల మంది మహిళలే ఉన్నారు. అంతా మనము 50% మనం ఉన్నప్పుడు మనము ఎందుకు రావద్దు? ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కానీ, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యవస్థను తీసుకుంటే మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఒకప్పుడు మన తెలంగాణ వచ్చినప్పుడు మనం అభివృద్ధిలో కానీ మన ఆర్థిక వ్యవస్థలో మనం ముందంజలో ఉన్నాం. ఇప్పుడు మనము లో బడ్జెట్లో ఉండి ఈ రోజులలోనే మనం ఇట్లా ఉంటే రేపటి మన దగ్గర వనరులు ఉన్నాయి, చేసుకునేంత శక్తి ఉంది. ఇప్పుడు మన దగ్గర అజంజాహి మిల్ తీసేయడం కానీ, మనకి పేపర్ ఫ్యాక్టరీ తీసేయడం కానీ కాగజ్ నగర్లో, ఇట్లాంటివి మళ్ళీ చెరుకు మిల్లు, అంటే తెలంగాణలో ఉన్న వ్యవస్థని మొత్తము ఎందుకు తీసేశారు? మన దగ్గర జనాలు ఉన్నారు, వనరులు ఉన్నాయి,
పని చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఉన్నా కూడా ఈ తీసేయడానికి గల కారణాలు ఏంటి? ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు తీస్తున్నారు? మన వరంగల్, మన తెలంగాణని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోనే నేను ఒక శక్తిగా అనుకోవాలి. నేను ముందుకెళ్ళేసి మళ్ళీ మనకు కావాల్సిన, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ నుండి వచ్చే స్కీమ్స్ చాలా ఉన్నాయి. మరి మన తెలంగాణ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా కూడా మనం ప్రైవేటుగా మనకి వచ్చే వీటిని కూడా ఎంప్లాయీస్ని ఎందుకు మనం తగ్గించుకొని వేరే ఊర్లలోకి వెళ్ళడము? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రాజస్థాన్ నుండి కానీ, గుజరాత్ నుండి కానీ, వేరే నార్త్ సైడ్ నుండి మన దగ్గరకు వచ్చి టైల్స్ బిజినెస్ కానీ, ఎలక్ట్రికల్స్కి సంబంధించిన పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఎక్కడ వచ్చి వేరే స్టేట్ నుండి వచ్చి మన స్టేట్లో పెట్టుకుంటున్నారు. మరి మన స్టేట్లో మనకు కావాల్సినవి మనం ఎందుకు చేయించుకోకూడదు అన్న ఒక ఆలోచన అయితే నాలో గట్టిగా ఉంది. అందుకనే నేను సెంట్రల్కి పనిచేయాలనే దిశగా నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నాను సార్. ఏ రంగంలో కావచ్చు, రాజకీయ రంగం నుంచి మొదలు పెడితే కింది వరకు కూడా మీకు మహిళల్లో రోల్ మోడల్ ఎవరు? చిన్నప్పటి నుంచి మీరు ఇట్లా ఉంటే బాగుంటేదో, లేకపోతే వీళ్ళు బాగుంటారో అనుకునే. సార్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రోల్ మోడల్ అంటే మాకు నిజంగా లేడీస్లో రోల్ మోడల్ ఎవరు లేరు, జెంట్స్లో ఉన్నారు. మా డాన్స్ మాస్టర్ వచ్చేసి తోట రవీందర్ గారు. నాకు చిన్నప్పుడు డాన్స్లో ఏంటంటే నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి మళ్ళీ నేను కళ్ళు తిప్పడము, డాన్స్ అలాంటివి సార్ నన్ను ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే నిల్చోబెట్టేవాళ్ళు. నాకు అది చాలా హ్యాపీ అనిపించేది. దాంట్లో ఒక్కసారి ఏం జరిగిందంటే కాకతీయ కళావైభవం అని చెప్పేసి మనకి ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు 1000 స్తంభంల గుళ్ళో డాన్స్ ప్రోగ్రామ్ చేయించేవాళ్ళు. ఆ రోజు వేరే వాళ్ళు వచ్చి రికమెండేషన్, అప్పుడు కెమెరాలు లేవు కాబట్టి కెమెరా తీసుకొచ్చేసి మా అమ్మాయిని ఫోటో తీసుకుంటాము, ఫస్ట్ పెట్టండి అన్నారు. తను అప్పుడు ఫస్ట్ నిల్చోబెట్టారు. నాకు అప్పుడు ఎంత గిల్టీ ఫీలింగ్ అయిందంటే, నాకు అంటే చిన్నతనం, ఎప్పుడు 8th క్లాస్ అవుతున్నా, అప్పుడు పివి రంగారావు గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. అయితే నిల్చోబెట్టి నేను సెకండ్లో నిల్చోబెట్టేసరికి నాకు ఎక్కడో వెనుకబడిపోయిన ఫీలింగ్ వచ్చింది. నాకు వచ్చి కథం నేను డాన్స్ మధ్యలోనే వెనక్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పుడు మా అమ్మ చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మన ఐడెంటిటీ అంటే మనం ఎక్కడ ఉండి మనం కరెక్ట్ చేస్తే అప్పుడు మనల్ని చూస్తారు. అంటే నాకు అప్పుడు అనిపించింది మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. అప్పుడు నాకు మా మమ్మీ మంచి సింగరు. ఎందుకంటే నేను డాన్స్ చేస్తూ ఉంటే తను వచ్చేసి అన్నమయ్య సార్య కీర్తనలు పాడడం ఇంట్లో, తను పాడుతూ, తను టైలర్ కూడా, తను టైలరింగ్ చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉండేది, నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అమ్మ నాకు అట్లా చిన్నప్పుడు ఎంకరేజ్ చేసింది. ఇంకా స్కూల్లో వచ్చేసి మా సోషల్ టీచర్ ఉండేది. ఆ సోషల్ టీచర్ ఏంటంటే బాగా నాకు హిస్టరీ వాటికి సంబంధించిన సోషల్ సబ్జెక్ట్ చాలా ఉండేది. హ్యాండ్ రైటింగ్ కూడా నాది రౌండ్గా ఉండడం వల్ల తను బాగా నన్ను ఎంకరేజ్ చేసేది. డాన్స్ ప్రోగ్రామ్స్లో, యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అట్లా అవుతున్నప్పుడు కానీ ప్రతిదానికి నన్ను రూపా టీచర్ అని ఉండేది. తను ఇప్పుడు లేరు మేడం. తను బాగా ఎంకరేజ్ చేసేది. ఆ తర్వాత లక్ష్మీ సార్ గారు అని మాకు మ్యాథ్స్ అప్పుడు సార్ ఉండేది. అది స్కూల్ లైఫ్. ఇంకా తర్వాత ఇంటర్లో వచ్చినప్పుడు నేను కృష్ణ కాలేజీలో హేమలత మేడం అని ఉండేది. తను మాకు ఫిజిక్స్ చెప్పేదనమాట. ఆ హేమలత గారు కూడా నన్ను చాలా, ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా చాలా ఉంది సార్. ఎందుకంటే నేను చిన్ననాటి గుర్తులు ఏవి మర్చిపోయేదాన్ని కాదు. నా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటేనంటే ఒక స్టోరీస్ రాయాలి అనిపిస్తుంది. అట్లా కొన్ని స్టోరీస్ కూడా నేను అప్పుడు రాసేసి మన మయూరి బుక్కి జీవన రేఖలు, తర్వాత అభాగిరాలి ఆదర్శకత, ఏ పువ్వు ఏ పూజకు పువ్వై పూసిందోనని కొన్ని నేను స్టోరీస్ రాశాను. అందులో కూడా ఫస్ట్ నాకు బహుమతి పొందిన కథలు అని వచ్చేసి అప్పుడు 116 రూపాయలు నాకు పోస్ట్ చేసేవాళ్ళు సార్. పద్మజ గారు, గత కొద్ది కాలంగా వీటన్నిటితో పాటు మిగతా అన్ని అంశాలతో పాటు మీరు చురుగ్గా పాల్గొంటున్నారు బీసీ మూవ్మెంట్లో, భారతీయ జనతా పార్టీలో. దీని ఉద్దేశం అయితే ఇది అయితే నిజంగా అంటే ఏది కూడా ఒక ఉద్యమం చేస్తేనే మనము ముందుకెళ్తాము, సక్సెస్ అవుతాం అనేది అది నిజం సార్. ఎందుకంటే మనది బ్రిటిష్ల కాలం, నిజాం రాజుల కాలం నుండి బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో మనం కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే కులాల వివక్షత అని కాదు కానీ రెడ్ల పాలన, వెలమల పాలన అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మేమెంతో మాకంతా కావాలి అనేది ఖచ్చితం సార్. ఎందుకంటే ఒక మహిళగా నేను మహిళలకైతే ఎలా చేశానో, మహిళలకి మాకేం కావాలి అంటే చిన్నగా ఇప్పుడు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మేము ఎంత ధైర్యంగా ఉంటామనే కాన్ఫిడెంట్ ఉన్న నేను, మాకు కావాల్సింది మాకు ఇస్తే ఆ నినాదం, అందులో బీసీ నినాదం అనేది ఏంటంటే బీసీలో మేము ఎక్కువగా ఉన్నాము సార్. ఎన్ని కులాలు ఎన్ని ఉన్నాయి అనేది కాకుండా మాకున్న సంఖ్యలలో
మా వాటాలు మాకు ఇస్తే మేము చక్కగా ఇంకా ముందుకెళ్ళేసి పనులు చేసుకోగలుగుతామని ఒక ధైర్యంతో నేను బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాను సార్. పద్మజాదేవి గారు, ప్రారంభంలో ఇంత ఇవ్వటుడు ఇంత అన్నట్టుగా ఒక్కొక్క అడుగును పెంచుకుంటూ పోతున్నారు. చివరకు భవిష్యత్తు గోల్ ఏమిటి, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి ప్రధానంగా? ఆశ అనేది చాలా పెద్దది సార్. అది ఎంత చేసినా ఇంకా చేయాలి, చేసుకోవాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టార్టింగ్లో నేను జస్ట్ మహిళలకి హెల్ప్ చేస్తే చాలు, నా చుట్టూ ఫస్ట్ ఫ్యామిలీ చూసుకున్నాను సార్. ఎందుకంటే నా పిల్లలు ఇద్దరిని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనతో వాళ్ళని ఒక మార్గంలో పెట్టడం జరిగింది. తర్వాత నేను సాయి శివాని సొసైటీని స్టార్ట్ చేసి నా చుట్టూ ఉన్న మహిళల వరకు హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, నేను 10 రూపాయలు సంపాదించితే 1 రూపాయి పక్కన పెట్టుకుంటాను సార్. అది నాకు నా 25 సంవత్సరాల నేను అది నేర్చుకున్నాను. నేను ఒక 100 రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు దేవుడికి, ఒక 10 రూపాయలు సర్వీస్కి పెట్టేసి ఆ డబ్బుతో నేను సర్వీస్ చేయడం నేర్చుకున్నాను. అట్లా నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పటివరకు సెల్ఫ్గా నేను ఎవరి సపోర్ట్ లేకుండానే నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి పిల్లలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పొలిటికల్ వచ్చినప్పుడు ఇంకా నేను చేయగలుగుతాను. ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోనే నేను ఖర్చు చేయగలిగినప్పుడు గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్క ప్రజల పైసా అనేది గవర్నమెంట్ దగ్గర ఫామ్ అయి ఉంటుంది. దాన్ని దుర్వినియోగం కాకుండా మనకి ఎలా ఉపయోగపడాలి అనేది కొంచెం నాకు నాలెడ్జ్ ప్రకారం వచ్చింది. కాబట్టి గవర్నమెంట్లో మన రాజకీయంలో ఉంటే నేను అది సాధించగలుగుతాను. తప్పకుండా రాజకీయంలో ఏదో ఒక పదవిని నేను ఆశిస్తున్నాను. నేను రాజకీయ రంగంలో సక్సెస్ అవుతాను అందరి ఆశీర్వచనాలతో. ఎందుకంటే నాకు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, దేవుడు ఇప్పటివరకు నాకు అన్నీ ఇచ్చాడు. కొన్ని మిస్ చేస్తూ ఉన్నా కూడా నేను అనుకున్నవి అయితే సక్సెస్ చేసుకున్నాను. ఈ రాజకీయ రంగంలో కూడా నేను సక్సెస్ అయ్యి ప్రజలకి కొంత సేవ చేయగలుగుతాను, చేయాలి అనే ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను సార్. పద్మజాదేవి గారు, చివరగా చెప్పండి, స్వయం వృద్ధి సాధించిన మహిళలుగా రేపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. తోటి మహిళలకు ఏం సందేశం ఇస్తారు, ఎలాంటి సహకారం ఇవ్వబోతున్నారు? మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రేపు మనం 2025 మనం ఇప్పుడు ఆధునికంగా మనం అందరము ఎదుగుతున్న సమాజంలో ఉన్నాము. ముఖ్యంగా మహిళలు మనం ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనందరికీ అది కావాల్సింది. మెయిన్గా ఏంటంటే మొబైల్స్ ఒకటి మనకి 50% ఉపయోగపడుతున్నాయి, ఒక 50% మన పిల్లల భవిష్యత్తుకి అవి పాడు చేస్తున్నాయి. ఎందుకంటే మనము ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే మనకు అరాచకాలన్నీ కూడా మొబైల్స్ ద్వారానే మనకి జరుగుతున్నాయి. దాదాపు చిన్నపిల్లలైతే మొబైల్స్ని అవాయిడ్ చేయించండి. ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకే వాటిని వాడేటట్టు యాప్స్ని కూడా కొంచెం అంటే చూసుకోలేదు. ప్రతిరోజు పిల్లల్ని చూసుకుంటూ అదొకటి ముందుకెళ్ళాలి. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడు నార్మల్గా ఉండే మహిళలు కూడా ఇప్పుడు ఆర్పీలని, మహిళా మండలి, డ్వాక్రా గ్రూప్స్ అని కూడా మనకి ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్గా స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఆ 1 రూపాయిని కూడా మనం దుర్వినియోగపరచకుండా మనం ఏం చేస్తే బాగుపడతాము, మన పిల్లల భవిష్యత్తుకి డబ్బులు, ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం గట్టిగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఏది కూడా దుర్వినియోగపరచకుండా ఫ్యామిలీని కూడా శ్రద్ధగా మన చరిత్రని కానీ మన సాంప్రదాయాలని, కట్టుబాట్లని దుర్వినియోగపరచుకోకుండా ముందుకెళ్తూ మన మంచి మనల్ని కాపాడుతుందనే ఒక దాంతో మనం మహిళలందరం కూడా ముందుకెళ్దాము. మీ అందరి ఆశీస్సులు నాకు అందరికీ ఎల్లవేళలా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చివరగా సాయి శివాని సంస్థ తరఫున 8వ తేదీన ఏం చేయబోతున్నారు? నేను ప్రతి సంవత్సరం సాయి శివాని సొసైటీ నుండి ఆర్గనైజేషన్ ఉమెన్స్ డేకి అంటే ఏ రంగాలలో అయితే ఉత్తీర్ణత పొందిన మహిళలు ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ చేయడం జరుగుతుంది. ఇంకా రేపు వచ్చేసి నేను బీసీ సంక్షేమ సంఘం నుండి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతం. నేను బీసీ నుండి అంటే నాట్ ఓన్లీ బీసీ అని కాదు, ఇది పార్టీలకి కానీ బీసీలకి సంబంధించింది కాకపోతే ఏంటంటే బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి బీసీ మహిళలు అన్ని రంగాలలో ఉన్న మహిళలని రేపు మన వరంగల్లో, మన హన్మకొండ జిల్లాలో కానీ ఉన్న ఉత్తీర్ణత పొందిన ప్రతి ఒక్క మహిళని కూడా రేపు సుమారుగా 200 మంది మహిళలని మేము సన్మానించుకుందామని అనుకుంటున్నాను. మన వైష్ణవి బ్యాంకెట్ హాల్, సుబేదారి రోడ్డు, కనకదుర్గ కాలనీలో.